మీరెప్పుడైనా జీవితంలో ఓడిపోయానని అనుకున్నారా? ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మొదటికి వచ్చానని అనుకుంటున్నారా? మీరు కూడా వారియర్ మైండ్‌సెట్‌తో జీవించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చివరి వరకు చూడండి. అపరిమితమైన విజయాన్ని సాధించగలిగే మైండ్‌సెట్ ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! దిస్ ఈజ్ చందు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్. ఒక సోల్జర్ యుద్ధభూమిలో గాయాలయ్యి ఒంటరిగా ఉన్నాడు. శత్రువులు చుట్టుముట్టారు. తన శరీరం బలహీనంగా ఉంది. ఆశ కూడా లేదు. కానీ తన గుండెల్లో ధైర్యంగా ఈరోజు నేను ఓడిపోను అనుకుంటూ నెమ్మదిగా లేచాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తను వదిలేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళాడు. తన సైన్యంతో గెలిచాడు. ఎందుకంటే అతనికి కేవలం బలం ఒక్కటే కాదు, అపరిమితమైన మైండ్ సెట్. అదే వారియర్ మైండ్ సెట్. ఈ వీడియోలో అది వారియర్ మైండ్ సెట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. వారియర్ మైండ్ సెట్ అనేది శారీరకంగా బలంగా ఉండటం కాదు, మనసును ధైర్యంగా ఉంచుకోవడం. ఈ మైండ్ సెట్ కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక్కసారి ఫెయిల్ అయినా మళ్ళీ లేచి ప్రయత్నిస్తారు. ఏ పరిస్థితులైనా సరే ఎదుర్కొంటారు. ఓటమిని గెలుపుగా మార్చుకుంటారు. ఎవరైనా జీవితంలో విజయం సాధించాలంటే వారియర్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం. ఓటమిని గెలుపుగా మార్చుకున్న వ్యక్తి. ఓల్డ్ డిస్నీ కథ. ఒక వ్యక్తి 307 సార్లు ఓడిపోయాడు. అతన్ని నమ్మిన వారు ఎవరూ లేరు. దానికి తోడు నీకు సక్సెస్ రావడం అసాధ్యమని చెప్పారు. అతను తను నమ్మిన దాన్ని వదిలిపెట్టలేదు, మళ్ళీ ప్రయత్నించాడు. ఆయన ఓల్డ్ డిస్నీ, మిక్కీ మౌస్ అండ్ డిస్నీల్యాండ్ సృష్టికర్త. అతను తను నమ్మిన దాన్ని వదిలిపెట్టలేదు, కానీ ఆయన కలల్ని 302 అవకాశాల తర్వాత నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒకసారి ఓడిపోతేనే ఆగిపోతారా? వారియర్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఒక 3 పాయింట్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మనసును కంట్రోల్ చేయడం నేర్చుకోండి. మన బ్రెయిన్లో ప్రతిరోజు వేల కొద్దీ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఈ పని చేయలేను, నేను వెళ్ళే దారి చాలా కష్టం, అడ్డంకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అనుకుంటారు. నా దగ్గర టాలెంట్ లేదని అనుకుంటూ ఉంటారు. కానీ వారియర్ మైండ్ సెట్ ఉన్నవారు, నేను వెళ్ళే దారి ఎంత కష్టమైనా, ఎన్ని అడ్డంకులున్నా, సమస్యలున్నా నేను ముందుకు వెళ్ళగలను, నేను సాధించగలను, నేను ఫెయిల్ అయినా దాని నుంచి నేర్చుకొని మళ్ళా ప్రయత్నిస్తాను. నాకంటూ కొన్ని కళలు ప్రత్యేకంగా ఉన్నాయి, నేను వాటిని సాధించగలను. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలాగే మారుతుంది. పాయింట్ నెంబర్ 2, అసౌకర్యాన్ని ఓర్పుతో జయించాలి. సాధారణ వ్యక్తులు ఇబ్బందులను చూసి వెనకడుగు వేస్తూ ఉంటారు, కానీ వారియర్ మైండ్ సెట్ ఉన్నవారు దాన్ని ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలన్ మాస్క్ వారానికి 100 గంటలు పనిచేసి టెస్లాని డెవలప్ చేశాడు. ఓఫ్రా వినీఫ్రీ తన మొదటి జాబ్ నుంచి తీసివేశారు, అయినా కూడా తను ప్రయత్నించి తను సక్సెస్ అవ్వగలిగింది. గెలవాలంటే కష్టాన్ని తట్టుకునే సహన శక్తిని పెంపొందించుకోవాలి. పాయింట్ నెంబర్ 3, భయాన్ని ఎదుర్కోవాలి. భయం మన జీవితాన్ని నాశనం చేస్తుంది, కానీ వారియర్ మైండ్ సెట్ వారు ఆ భయాన్ని ఎదుర్కొంటారు. మీరు ఫెయిల్ అవుతారని భయమా? ప్రతి ఫెయిల్ ఒక పాఠం మరేమో అనా? గెలిచినా ఓడినా ప్రపంచం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి భయమా? రిస్క్ లేకుండా ఏది సాధ్యం కాదు. మీరు నిజంగా సక్సెస్ కావాలంటే భయాన్ని మించిన ధైర్యం చాలా అవసరం. ఇప్పుడు మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి. 1, మీరు ఓడిపోయి వెనక్కి తగ్గుతారా? 2వది, మీ భయాలతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? 3వది, మీరు నిజమైన వారియర్గా మారి మీ జీవితాన్ని గెలుస్తారా? ఈ మూడిట్లో మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారో కామెంట్లో తెలియజేయండి. మీరు జీవితంలో ఎంత ఎదుగుతున్నారో అనేది మీరు ఆలోచిస్తున్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి ప్రతి కష్టానికి ముందుగా నేను ఓడిపోను అని అనుకోండి. ఎందుకంటే నిజమైన వారియర్స్ ఎప్పుడు తల వంచరు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మీలోని వారియర్ మైండ్ సెట్ని బయటికి తీయండి, విజయం సాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చందు సైనింగ్ అవుట్.